Good morning to all of you. I hope that you're all doing well. Today we'll be learning about what are the various types of banks. Moreover, by the end of our lecture, we'll also see what are the various committees appointed on banking system. Along with that, the recommendations of them. We'll also see what is the meaning of a government security. So many important aspects of banking sector we are going to learn in this particular video. Let us continue. Okay. So this is what we are having here, asset finance company. As you all know, the total banking system, okay, the total banking system of our country is in this way, right or wrong? Banking system, or all the banks, everything related to banking, it is being governed by what? RBI. RBI is a sole regulator, right or wrong? One group of banks we are having which are called as scheduled commercial banks. Okay, scheduled commercial banks which are nothing but public sector banks, which are nothing but private sector banks, which are nothing but foreign banks, which are nothing but regional rural banks, right or wrong? Yes. Another section of banks we are having which are called as what? Cooperative banks, right? Yes. And the last sections we are having developmental banks, right or wrong? Yes. Developmental banks like National Housing Bank, Export Import Bank is also called as Exim Bank. We also have what? NABARD we are having, and SIDBI for Small Scale Industries Development, Bank of India Small Scale Development, IDFC, many are there, okay, which are working as a developmental bank. So basically three groups of banks are there, okay. So మనం ఇవన్నీ చూసేసినాం ఆల్రెడీ ఇన్ అవర్ ప్రీవియస్ లెక్చర్. దోస్ ఆర్ వాచింగ్ మీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నాకు వాచ్ చేస్తున్నారంటే వాళ్ళు నా ముందు నా లెక్చర్స్ వాచ్ చేసుకోవాలి, బికాస్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూయేషన్. ఓకే, రైట్. నౌ వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఓకే ద ఏరియా ఆఫ్ దీస్ బ్యాంక్స్ అండ్ మెనీ అదర్ బ్యాంక్స్, దేర్ ఏరియా ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూద్దాం. వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. జనరల్గా నా దగ్గర ఒక బ్యాంక్ ఉంది, ఓకే, యాజ్ బికాస్ బ్యాంక్ ఈజ్ అ డీరెగ్యులేటెడ్ సెక్టార్, రైట్ ఆర్ రాంగ్? రెగ్యులేటెడ్ సెక్టార్ కానీ డీ రిజర్వ్డ్ సెక్టార్, రైట్ ఆర్ రాంగ్? బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఏ డీ రిజర్వ్డ్ సెక్టార్ అంటే బ్యాంక్ ఒక సెక్టార్ గవర్నమెంట్ రిజర్వ్ చేయలేదు, గవర్నమెంట్ కోసమే. ఇది ఒక డీ రిజర్వ్ సెక్టర్ అంటే మీరు నేను ఎవరైనా బ్యాంక్ ఓపెన్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ ఆర్బీఐలో ఇచ్చిన మొత్తం గైడ్ లైన్స్ క్రైటీరియా మనం ఫుల్ఫిల్ అయితే చాలు. దట్ ఈస్ ఇనఫ్, వీ కెన్ స్టార్ట్ ఏ బ్యాంక్, దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. సో బ్యాంక్ ఈజ్ ఎ డీ రిజర్వ్ సెక్టార్, బట్ కానీ రెగ్యులేటెడ్, అబ్వియస్లీ రెగ్యులేటెడ్ బై ఎవరు? రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ. అండర్స్టూడ్ అండి, రైట్, వెరీ రైట్. నౌ సపోజ్ షుజాత్ భారత్ బ్యాంక్, నా బ్యాంక్ పేరేంటి? షుజాత్ భారత్ బ్యాంక్, ఆర్ యూ కెన్ ఆల్సో కన్సిడర్ ఇట్ యాజ్ ఎస్బీఐ ఆల్సో. నా దగ్గర 100 crore రూపీస్ డిపాజిట్స్ ఉన్నాయండి. సో ఈ 100 crore ఒక 50 కస్టమర్స్ లోన్ అప్లై చేసిండు. 50 కస్టమర్ లోన్ అప్లై చేసిండు. అప్లై చేస్తే ఒక 50 crores లోన్లో తిరిగింది. అవుట్ ఆఫ్ 100 crores 50 crores వరకు నేను లోన్లో ఇచ్చిన డబ్బులు. ఇంకా 50 crores ఉన్నాయి కదా, ఓకే, అది ఒట్టిగా నా దగ్గర బ్యాంక్లో డిపాజిట్లో లై అవుతున్నాయి, జస్ట్ ఒక డెడ్ అసెట్ లాగా ఉన్నాయి అన్నమాట. సో ఎవరు లేరు తీసుకోవడానికి లోన్. చాలామంది అప్లై చేస్తున్నారు కానీ వాళ్ళకి క్రెడిట్ లేదు, వాళ్ళు క్రెడిట్ వర్తి కాదు. దే ఆర్ నాట్ వాట్? క్రెడిట్ వర్తి. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. సో దే ఆర్ నాట్ క్రెడిట్ వర్తి ఇన్ ద సెన్సెస్ నేను వాళ్ళకి ఒకవేళ డబ్బులు ఇస్తే, నేను వాళ్ళకి ఒకవేళ లోన్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు మనకు పే చేయలేరు, ఇంకా నా డబ్బులు మొత్తం లాస్ మేకింగ్లో వెళ్ళిపోతుంది. ఇంకా డిపాజిట్ చేసిన వాళ్ళకి నాకు కొంచెం డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వాలి కదా, 4% ఎఫ్డీలో, మళ్ళీ 8% సేవింగ్స్ అకౌంట్లో 4% ఇవ్వాలి కదా. ఇక్కడే నాకు అసలు ఎంత నేను డబ్బులు ఇచ్చినా అదే నాకు రాలేదు, దానికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పైన ఎవరు ఇస్తారండి, అది కూడా రాలేదు. అసలు మెయిన్ మనీ రాలేదు నాకు, రైట్? సో అలాంటి వాళ్ళు, ఓకే, సో వాళ్ళ దగ్గర నుంచి నేను లోన్ మళ్ళీ వాళ్ళు రీపే చేస్తారా లేదా అది ఎక్స్పెక్ట్ చేయడం ఇట్స్ నాట్ పాసిబుల్, ఓకే. సో నేను వాళ్ళకి ఇవ్వలేను. 50 crores నేను మంచి వాళ్ళకి ఇచ్చేసిన, 50 crores ఉన్నాయి నా దగ్గర, ఆ డబ్బులు నేను ఏం చేయాలి?
ఆ డబ్బులు నేను ఏం చేయాలి? సో బ్యాంక్స్ ఆల్సో డూ సమ్ ఇన్వెస్ట్మెంట్స్. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు, మంచి మంచి కంపెనీస్లో ఇండస్ట్రీస్ పెట్టడానికి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. జస్ట్ లైక్ మన విజయ్ మాల్యా సార్, విజయ్ మాల్యా ఆయన వెళ్ళిపోయిండు, కానీ ఆయన లోన్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు? ఎస్బీఐ బ్యాంక్ దగ్గర నుంచి 2000 crore rupees ఆఫ్ లోన్ ఆయన తీసుకున్నాడు. తీసుకొని ఏం చేసిండు? ఐ డోంట్ నో, బట్ వాట్ ఎవర్ హీ హాస్ డన్ అండ్ హీ లెఫ్ట్. అంటే మొత్తం ఆయనది కంపెనీ నడవలేదు, ఎస్బీఐకి లాసెస్ వచ్చేసినాయి, ఆయన వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి, రైట్? సో దట్ ఈస్ వాట్ వీఆర్ లర్నింగ్ టుడే. అదే మనం నేర్చుకుంటున్నాం. ఒకవేళ బ్యాంక్ దగ్గర డబ్బులు లేదనుకోండి, ఓకే సారీ, బ్యాంక్ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళు లోన్లో ఇవ్వడానికి వాళ్ళకి ఎవరు ప్రాపర్గా క్రెడిట్ వర్తి కస్టమర్స్ లేరు. సో ఖాళీగా ఉన్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే, ఓకే, దే కెన్ ఫైనాన్స్ అసెట్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఉంటాయి. ఓకే, కొన్ని అసెట్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఉంటాయి. ఓకే, సో దే గివ్ లోన్ టు బై ఎకనామికల్లీ ప్రొడక్టివ్ అసెట్స్కి వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఓకే, ఎగ్జాంపుల్ ట్రాక్టర్స్, ట్రక్స్, పంప్ సెట్స్. ఓకే, మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఆర్ ఆల్సో దేర్. దే గివ్ లోన్స్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఓకే, అంటే మెట్రో రైల్, ఎంఎంటీఎస్, ఒక ఫ్లైఓవర్ కట్టడానికి, అలా బ్రిడ్జ్ కట్టడానికి అలా లోన్ ఇస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వాళ్ళు. మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ కంపెనీ కూడా ఉన్నాయి, ఇలాంటి కంపెనీస్ కూడా ఉంటాయి. జస్ట్ లైక్ అబౌవ్ కానీ లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే ఆల్సో స్పాన్సర్ వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీ, దే ఆల్సో అసిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఓన్లీ. ఒక రైతు బజార్ కట్టడానికి, ఒక ఇండస్ట్రియల్ జోన్ కట్టడానికి, ఒక సెస్ జోన్ కట్టడానికి, అక్కడ బిల్డింగ్స్ పెట్టడానికి, అక్కడ రోడ్ కట్టడానికి మొత్తం ప్లాన్ తీసుకొని వాళ్ళు మొత్తం డెవలప్ చేస్తారు. రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, ఫ్లైఓవర్ ఎక్కడ ఉండాలి, డ్రైనేజ్ ఎక్కడ సిస్టమ్ ఎట్లా కనెక్ట్ చేయాలి, ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్లో ఇవన్నీ కాంపోనెంట్స్ ఉంటాయండి. ఓకే, అలాంటి కంపెనీస్. Okay, so these companies will sponsor such big projects also. Okay, these companies, infrastructure companies give loan for 10-15 years ante infrastructure debt fund company ilanti companies will give loan for 30 years. Okay, 30 years atla istaru. Just like mana metro loan undi, metro rail, Hyderabad metro rail. Okay, so L&T vallu private పర్సన్స్ L&T. సో వాళ్ళు 30 years వరకు లీజ్లో తీసుకున్నారు ఆ మెట్రో, గవర్నమెంట్ నుంచి 30 years వరకు లీజ్లో తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళే అది కట్టారు, వాళ్ళే అది నడుపుతున్నారు, గవర్నమెంట్ది ఓన్లీ సూపర్విజన్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా వాళ్ళకి హెల్ప్ చేసింది, గవర్నమెంట్ డబ్బులు కూడా ఉన్నాయి, అది వేరే విషయం. బట్ మేజర్లీ వాళ్ళ డబ్బులు వచ్చిన తర్వాతనే వాళ్ళు ఆ మెట్రో రైల్ గవర్నమెంట్కి ఇచ్చేస్తారు, అప్పుడు వరకు ఇవ్వరు. ఓకే, ఫైన్. సో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ కంపెనీస్ ఉంటాయి, దే గివ్ లాంగ్ టర్మ్ లోన్స్. కొన్ని ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీస్. కొన్ని కంపెనీస్ ఉంటాయి ఓన్లీ దే డూ వాట్ ఇన్వెస్ట్మెంట్స్, లైక్ ముతూట్ ఫైనాన్స్ అండ్ L&T ఫైనాన్స్. దే ఇన్వెస్ట్ ఇన్ వాట్ సెక్యూరిటీస్, టాటా షేర్స్ కొనాలి, ఇంకా డాబర్ షేర్స్ కొనాలి, బాండ్స్ కొనాలి. సో వాళ్ళు అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు, అంటే స్పెసిఫైడ్ అని మాట. వాట్ ఈస్ ఇట్? స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఏమంటారు? ఇన్వెస్ట్ ఇన్ సెక్యూరిటీస్. కొన్ని ఉంటాయి కోర్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీస్ కూడా ఉంటాయి. ఓకే, కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సేమ్. ఓకే, సేమ్ ఈ కంపెనీస్ లాగానే, బట్ దే ఇన్వెస్ట్ ఓన్లీ ఫర్ లాంగ్ టర్మ్. కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ లాంగ్ టర్మ్ కోసం, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ షార్ట్ టర్మ్. సెక్యూరిటీస్ నేచరే షార్ట్ టర్మ్. Securities nature only, shares nature only, short term. So these are short term, these are long term. These are short term, these are long term. Same to same. This is what a different one. I hope you have understood this. You can take a screenshot. Fine. Right. Now, what is a government security? Very, very important. Right or wrong andi? Chala important. Chudandi. Government of India di undi idi. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, మన దగ్గర సమ్ ఆఫ్ 10 రూపీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది, ఇక్కడ మన సారనాథ్ సింబల్ ఉంటుంది, అలా 10 రూపీస్ వేస్తారు. ఓకే, నౌ మనం గవర్నమెంట్కి 10 రూపీస్ ఇస్తే గవర్నమెంట్ మనకు ఈ పేపర్ ఇస్తుంది. ఇది ఎట్లా ఉంటుందంటే June 8 బాంబే 1863 అంతా 1863. ఓకే,
ఫైన్. అప్పుడు అలాంటివి ఉన్నాయి, ఇప్పుడు ఇంకా మంచిగా ఉన్నాయి. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ క్వీన్ ఉంది. మనం ఎప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది సెక్యూరిటీస్ బాండ్స్ ఎట్లా ఉంటాయండి, సార్నాథ్ సింబల్, మన 4 లయన్స్ ఉంటాయి ఇక్కడ. 4 లయన్స్ విల్ బి దేర్, రైట్. ఫైన్. సో సెక్యూరిటీస్ అంటే ఒక పీస్ ఆఫ్ పేపర్. జనరలీ వాట్ హ్యాపెన్స్, గవర్నమెంట్ అలాంటి మనకు పేపర్స్ ఇస్తుంది. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటారు. we call it as G-Secs. We call it as what, G-Sec. G-Sec అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ అన్నమాట. వాట్ ఇస్ దట్, గవర్నమెంట్ సెక్యూరిటీ అన్నమాట. అలా ఇస్తారు. ఈ పేపర్లో ఏం రాసి ఉంటుందంటే, మిస్టర్ సయ్యద్ షుజాతుల్లా హ్యాస్ గివెన్ 1 lakh rupees to the government of India on so and so date. After 1 year, he will be given 1,20,000. After 1 year, he will be given 20,000. అట్లా ఆర్బీఐ ఒక స్టాంప్ అన్నీ ఉంటాయి. ఓకే. సో నేను 1 lakh ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు 1 year తర్వాత 1,20,000, 20,000 నా ప్రాఫిట్ అన్నమాట. సో కెన్ యూ అండర్స్టాండ్ వై గవర్నమెంట్ ఈస్ డూయింగ్ దిస్? ఎందుకు చేస్తుంది అంటే, గవర్నమెంట్ దగ్గర ఎక్స్పెండిచర్స్ చాలా ఉన్నాయి. ఆసరా పెన్షన్ స్కీమ్, షాదీ ముబారక్, కన్యా లక్ష్మి, టీ ప్రైడ్, టీ పాస్ స్కీమ్స్ చాలా నడిపిస్తున్నారు. చాలా డెవలప్మెంట్ కావాలి, మిషన్ కాకతీయ, ఎక్స్పెండిచర్స్ చాలా ఉన్నాయి. కానీ డబ్బులు మాత్రం తక్కువ వస్తున్నాయి. కానీ డబ్బులు వస్తేనే కదా ప్రైవేట్ పీపుల్కి ఇచ్చి అవన్నీ చేయడానికి. ఓకే. సో రోడ్లు కట్టడం ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంపెనీస్ లేవు. ఈ ఫ్లైఓవర్ కట్టడానికి గవర్నమెంట్ కంపెనీస్ లేవండి. మెట్రో కట్టడానికి గవర్నమెంట్ కంపెనీస్ లేవు. ఓకే. కాంట్రాక్టర్స్కి ఇస్తారు. మీరు నాలాగా ఉంటారు కదా, ప్రొఫెషనలైజ్ కంపెనీస్కి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, మనకు కట్టుమని చెప్తుంది, అంతే. ఓకే. గవర్నమెంట్ కంపెనీస్ ఇక్కడ పని చేయరు, ఉండవు. రెవెన్యూస్ తక్కువ, ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకే మనకు ఇలాంటి బాండ్స్, ఇలాంటి సెక్యూరిటీస్ ఇష్యూ చేసి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డబ్బులు రేస్ చేస్తుంది. రేస్ అంటే డబ్బులు, ఓకే, జమా చేస్తుంది అన్నమాట, డబ్బులు రేస్ చేస్తుంది. ఓకే. సో మనం అందరం 1 lakh ఇస్తే వాళ్ళు దీనిలో అన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న తర్వాత దీనిలో వచ్చిన టాల్లు, ఫీజులు అవన్నీ ఉంటాయి కదా, యూజర్ ఛార్జెస్ అవన్నీ తీసుకొని మళ్ళీ మనకు ప్రాఫిట్ లాగా ఇస్తారు. ఓకే. దిస్ ఈజ్ వాట్ ద థింగ్స్ హ్యాపెన్స్. ఓకే, అండర్స్టూడ్. యా. నౌ ఇంకోటి ఏముందంటే, అప్పుడప్పుడు 1 lakh ది ఉంటే గవర్నమెంట్ బాండ్ 1 lakhలో కొనరు. మనం 1 lakhలో కొన్నాం. వీ బై ఎట్ 80,000 ఓన్లీ. 80,000 అంటే ఇది 1 lakh ఏమైంది, మనకు డిస్కౌంట్లో అమ్ముతున్నారు. 1 lakh ఏమైంది, మనకు డిస్కౌంట్లో అమ్ముతున్నారు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ వాట్, డిస్కౌంటెడ్ ప్రైస్ అంటారు. ఏమంటారు, డిస్కౌంటెడ్ ప్రైస్. ఇన్ దిస్ వాట్ గవర్నమెంట్ విల్ సే, గవర్నమెంట్ దీనిలో ఏం చెప్తుందంటే, 80,000లో మీరు తీసుకోండి, 1 year తర్వాత ఫేస్ వాల్యూ తీసుకోండి. 1 year తర్వాత ఫేస్ వాల్యూ తీసుకోండి. అంటే బాండ్కి మనం ఫేస్ చేసే వాల్యూ ఎంత, 1 lakh కదా. 80,000 ఇవ్వండి, 1 year తర్వాత ఫేస్ వాల్యూలో డబ్బులు తీసుకోండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, డిస్కౌంటెడ్ బాండ్ అంటారు. అలాంటి బాండ్స్కి ఏమంటారు, డిస్కౌంటెడ్ బాండ్. అంటే 1 lakh ఇచ్చి 1,20,000 ఇవ్వచ్చు, లేకపోతే ఫేస్ వాల్యూ 1 lakh పెట్టి 80,000లో అమ్మచ్చు. 80,000లో అమ్మి మన 1 year తర్వాత మనకు ఫేస్ వాల్యూ దొరుకుతుంది. దట్ ఈస్ అవర్ ప్రాఫిట్. రైట్. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ డిస్కౌంటెడ్ ప్రైజెస్ బాండ్స్. ఓకే. ఇంకా గవర్నమెంట్ సెక్యూరిటీస్కి వీ ఆల్సో కాల్ ఇట్ యాజ్ గిల్డ్ ఎడ్జ్ సెక్యూరిటీ. గవర్నమెంట్ సెక్యూరిటీస్కి ఏమంటారు, గిల్డ్ ఎడ్జ్ సెక్యూరిటీస్ అంటారు. చూడండి, ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఈజ్ ఎ ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్ కదా, రైట్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను గవర్నమెంట్ బాండ్ కొన్నాను, ఇలాంటి సెక్యూరిటీ కొన్న తర్వాత నాకు ఎమర్జెన్సీ వచ్చేసింది ఇంట్లో. ఓకే, నా దగ్గర డబ్బులే లేవు, ఎమర్జెన్సీ వచ్చింది, డబ్బులే లేవు. ఇది ఒక పేపర్ ఉంది నా దగ్గర, సో ఈ పేపర్కి నేను ఎవరికైనా అమ్మచ్చా లేదా అంటే అమ్మచ్చు. వేర్ ద ప్లేస్ వేర్ దీస్ థింగ్స్ విల్ ట్రేడ్ అంటే బయింగ్ అండ్ పర్చేసింగ్ అండ్ సెల్లింగ్, దట్ ఈస్ కాల్డ్ as what ట్రేడ్. సో ద ప్లేస్ వేర్ వీ డూ దిస్, ఇలాంటి పేపర్లు అమ్మడం తీసుకోవడం
ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఆ ప్లేస్కి ఏమంటారు, స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. వి కాల్ ఇట్ యాజ్ వాట్, స్టాక్ ఎక్స్చేంజ్. రైట్, అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. ఈ ఫెసిలిటీ ఉన్న వల్లనే నేను అసలు ఇలాంటి సెక్యూరిటీస్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తాం. ద బేసిక్ ఐడియా వై ఏ పర్సన్ విల్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ విప్రో షేర్స్, టాటా షేర్స్, బిర్లా షేర్స్, బిర్లా బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా ఇది ఎవరికైనా మనం ఇచ్చేస్తే మనకు డబ్బులు వస్తాయి. అంటే మంచి కంపెనీస్ తీసుకుంటే మనకు డబ్బులు వస్తాయి. ఓకే, దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్. లెట్ సపోజ్ ఇది మనకు 1 year వరకు మీరు ఇన్ క్యాష్ చేయలేరు, 1 year వరకు ఇది కన్వర్టే కాదు క్యాష్లో, అప్పుడు మీరు తీసుకుంటారు ఎలాంటి సెక్యూరిటీస్? తీసుకోరు కదా, యూ విల్ నాట్ బై. దెర్ ఈజ్ ఎ ఫెసిలిటీ, ఈ ఫెసిలిటీ ఉంది, యూ క్యాన్ సెల్ దీస్ ఓకే ఆన్ ఎనీ టైమ్. ఇంకా గవర్నమెంట్ బాండ్ అంటే ఎవరైనా తీసుకుంటాడు, ఓకే, డబ్బులు ఉన్నవాళ్ళు. ఎందుకంటే 80,000కి 1 lakh వస్తుంది ఆయనకి. అదే 80,000 ఎఫ్డీ చేసుకుంటే 1 lakh ఏమొస్తుంది, ఒక 7,000 వస్తుంది. ఓకే, 80,000 మీద ఎఫ్డీ, 80,000కి ఎఫ్డీ చేసుకుంటే ఒక 7,000 6,000 వస్తాయి. ఓకే, వెరాజ్ ఇక్కడ బాండ్లో ఎంత ఉంది, 80,000కి 20,000 ఎక్స్ట్రా. అంటే దట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్ అనమాట. అసలు మీ డబ్బులు ఏదైనా రిస్క్ ఉందా? అస్సలు రిస్క్ లేదు. సో ఎవరైనా తీసుకుంటాడు, అది మంచిగానే అని వస్తుంది కాబట్టి. రైట్, అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? ఎస్. నౌ so that's why it is called as what, tradable అంటారండి. ఫైన్. నౌ issued by central government, of course మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుంది, ఓకే, ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుంది. ఓకే, కానీ రిమెంబర్ దిస్ పాయింట్, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేస్తారు, కానీ అమ్మడం మాత్రం ఆర్బీఐ చేస్తుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్బీఐ. ఓకే, ఆర్బీఐ విల్ ట్రేడ్ దిస్, నాట్ గవర్నమెంట్ డైరెక్ట్లీ ట్రేడ్ చేయదు, ఆర్బీఐ చేస్తుంది. ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. ఇట్ ఎక్నాలెజ్ ద గవర్నమెంట్ డెట్ ఆబ్లిగేషన్. గవర్నమెంట్ మనకు అప్పు ఉంది, ఓకే, ఇంకా అప్పు తీరాలి. ఆబ్లిగేషన్ అంటే అప్పు తీరాలి. ఓకే, దిస్ పర్టికులర్ పేపర్ అంటే నేను 80,000 ఇచ్చిన, నాకు 1 lakh రావాలి కదా. సో ఈ పేపర్ నా దగ్గర ఉంటే నాకు ఒక సెక్యూరిటీ కదా, ఒక రిసిప్టే కదా ఇది. మనం ఏదైనా కొంటే రిసిప్ట్ తీసుకుంటాం, ఎందుకు? ఇది కొన్నామని. ఇది కూడా అంతే. సో ఇట్ ఎక్నాలజెస్, ఇది నా దగ్గర ఉంటే ఇట్ మీన్స్ వాట్, గవర్నమెంట్ ఓ మీ మనీ, దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్, ఇట్ ఎక్నాలజెస్ గవర్నమెంట్ డెట్ ఆబ్లిగేషన్స్. సచ్ సెక్యూరిటీస్ ఆర్ షార్ట్ టర్మ్ కూడా ఉండొచ్చు, లాంగ్ టర్మ్ కూడా ఉండొచ్చు. ఓకే, షార్ట్ టర్మ్ ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ రాసిన అండి, ప్లీజ్ రిమెంబర్ దిస్. ట్రెజరీ బిల్స్, ఓకే, ఇంకా లాంగ్ టర్మ్ గవర్నమెంట్ బాండ్స్ ఆర్ డేటెడ్ సెక్యూరిటీస్ విత్ ఒరిజినల్ మెచ్యూరిటీ 1 year or more. డేటెడ్ బాండ్స్ అంటే ఈ డేట్లో మెచ్యూర్ అవుతాయి అనమాట, ఈ డేట్లో మెచ్యూర్ అవుతాయి. గవర్నమెంట్ బాండ్స్ ఆర్ డేటెడ్ బాండ్, బోత్ ఆర్ సేమ్ విత్ ఒరిజినల్ మెచ్యూరిటీ ఆఫ్ 1 year or more. 1 year మినిమం ఉంటుంది, 1 year కంటే మోర్ కూడా ఉండొచ్చు. దట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ లాంగ్ టర్మ్. మోర్ దెన్ 1 and 1 year, more than 1 year. షార్ట్ టర్మ్ అంటే less than 1 year. షార్ట్ టర్మ్ మీన్స్ less than 1 year. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ మీకు ఒకవేళ ట్రెజరీ బిల్స్ ఫిజికల్ డెఫిసిట్లో వస్తాయా లేదా అని క్వశ్చన్ వస్తుంది. రావు. ఎందుకంటే ట్రెజరీ బిల్స్ ఏంటంటే, ట్రెజరీ బిల్స్ ఒక గవర్నమెంట్కి అప్పువా లేదా అడతారు. ఇన్ ఏ ఫిజికల్ డెఫిసిట్, ఇన్ ఏ గవర్నమెంట్, ఇన్ ఏ బడ్జెట్ ట్రెజరీ బిల్స్, ఓకే, ఫార్మ్స్ ఏ కాంపనెంట్ ఆర్ నాట్. బడ్జెట్లో ట్రెజరీ బిల్స్ గురించి మాట్లాడతామా లేదా? నో. ఎందుకు? 1 year కంటే బిఫోరే దానికి ఎక్స్పైరీ అయిపోతుంది, మనం ఇచ్చేస్తాం. సో ఇవ్వడం కూడా జరిగిపోతుంది అండ్ తీసుకోవడం కూడా జరిగిపోతుంది. సో దట్ విల్ నాట్ బి టేకెన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ వాట్, బడ్జెట్. రిమెంబర్ దిస్ పాయింట్. నౌ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై కమర్షియల్ బ్యాంక్. Very important. Primary services are there and secondary services are there అండి. ఓకే, ఇవన్నీ ప్రైమరీ. ఓకే, సో వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్ అని మీకు క్వశ్చన్ రావచ్చు అండి. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు నో ఆల్ ఆఫ్ దిస్. ఫైన్. బ్యాంక్ ఫస్ట్ డిపాజిట్స్ రిసీవ్ చేయడం ఒక ఫంక్షన్, ఇంకా లోన్లో డబ్బులు ఇవ్వడం ఇంకొక ఫంక్షన్, రైట్? ఇంకా డిపాజిట్స్, ఇంకా ఇది
ఈ కాలం ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటాం. ఏమంటాం? ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే డబ్బులతో మనకు సంబంధం ఉంది. ఇవన్నీ టర్మ్స్లో. ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆర్దేనా, ఆల్ దీస్ ఆర్ దేర్. నో, దీస్ ఆర్ నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అంటే డబ్బులతో సంబంధం లేదు, బ్యాంక్ వాళ్ళది ఒక ఫెసిలిటీస్ అన్నమాట. డబ్బులతో సంబంధం లేదు, వేరే ఫెసిలిటీస్ కూడా మనకు బ్యాంక్ ఇస్తుంది. ఆ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుతున్నాం. దట్స్ వై ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వాట్? నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్. నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్. వన్ బై వన్ మనం చూద్దాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్లీ దిస్ విల్ కమ్ ఇన్ ద ఎగ్జామినేషన్. మంచిగా చూసుకోండి, మంచిగా నేర్చుకోండి. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. రైట్. రిసీవింగ్ ఆఫ్ డిపాజిట్స్ ఇంకా ఫైనాన్షియల్ సర్వీసెస్, డబ్బులతో సంబంధం, రెండు ఒకటే. ఫస్ట్ వన్ ఈజ్ బ్యాంక్స్ విల్ రిసీవ్ డిపాజిట్స్ ఇన్ సేవింగ్స్ అకౌంట్. Bank will receive deposits in the current account. Bank will receive deposits in FD, fixed deposit. Banks will receive deposit in the form of RD also, ఈ 4 type of accounts in bank నేను ప్రాపర్గా డిస్కస్ చేసిన. In my last lectures I have properly given a big tabular chart for these 4 important accounts that can be opened by individuals in a bank. Enduku, enta, why, everything I have told you in a very tabular manner. Okay. ఇంకా వేరే ఏదైనా మిస్లినియస్ టైప్ ఆఫ్ డిపాజిట్స్ కూడా ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ వేరే డిపాజిట్స్ కూడా చేస్తూ ఉంటారు. కిసాన్ వికాస్ పత్ర అట్లాంటివి ఉంటాయి. ఓకే, గోల్డ్ మానిటైజేషన్ డిపాజిట్స్ కూడా ఉంటాయి. సోవరెన్ గోల్డ్ బాండ్స్ కి డిపాజిట్స్ కూడా ఉంటాయి. అటల్ పెన్షన్ యోజనలో కూడా డిపాజిట్ చేస్తున్నాం మనం. రైట్ ఆర్ రాంగ్? మన 13 రూపీస్ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజనలో కూడా మనం డబ్బులు ఇస్తున్నాం. రైట్. సో వేరే కూడా ఉన్నాయి. ఇంకా క్యాష్ కూడా తీసుకుంటారు, క్యాష్ డిపాజిట్ కూడా తీసుకుంటారు. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? క్యాష్ డిపాజిట్ ఆల్సో దే విల్ బీ డూయింగ్ ఇట్. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ వాట్? ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫ్ ది బ్యాంక్, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వాట్? ప్రైమరీ సర్వీసెస్ ఆఫ్ ది బ్యాంక్, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వాట్? డిపాజిట్ సర్వీసెస్ ఆఫ్ ది బ్యాంక్. ఫైనాన్షియల్, డిపాజిట్, ప్రైమరీ. నౌ ఇది మీకు తెలుసు, కానీ దీనిలో కూడా మనకు వీఆర్ ఆల్సో హ్యావింగ్ వాట్? సమ్ అదర్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆర్ దేర్ బై ది బ్యాంక్. వన్ ఈస్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. అంటే ఒక కంపెనీకి ఒక సపరేట్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఓడి అకౌంట్ అంటాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ అకౌంట్, సపోజ్ సుజాత్ మిల్క్ కంపెనీ ఉంది, నాకు ఒక కరెంట్ అకౌంట్ ఉంది. ఎందుకంటే బిజినెస్ చేస్తే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఓకే, కరెంట్ అకౌంట్ ఉంది, నేను మంచిగా ప్రాఫిటబుల్ కంపెనీ కాబట్టి నాకు వాళ్ళు ఓడి అకౌంట్ కూడా ఫెసిలిటీ ఇచ్చారు. ఓడి అకౌంట్ అంటే నా దగ్గర ఇన్ ఫ్యూచర్లో నా దగ్గర డబ్బులే లేవు. సడన్గా ఏమైందంటే మొత్తం మిల్క్ మొత్తం పాడైపోయింది, దానిలో మొత్తం బ్యాక్టీరియా వచ్చేసినాయి. సో లీటర్స్ మొత్తం పాడైపోయినాయి. ఓకే, అప్పుడు నేను చాలా లాసెస్లో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నా ఎంప్లాయీస్కి నేను శాలరీస్ ఇవ్వాలి. నేను ఈ కంపెనీ నేను రెంట్లో తీసుకున్నా ఈ స్పేస్, ఆయనకి ల్యాండ్ ఓనర్కి రెంట్ ఇవ్వాలి. ఇవన్నీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఓకే, అప్పుడు బ్యాంక్ విల్ కమ్ ఫర్ మై రెస్క్యూ. నా రెస్క్యూ కోసం బ్యాంక్ వస్తుంది. బ్యాంక్ ఏం చెప్తుంది అంటే, ఓకే, టెన్షన్ పడకండి సార్, మీరు మంచి కంపెనీ, మంచి ప్రాఫిటబుల్ కంపెనీ, ఇది బ్యాక్టీరియా వల్ల మొత్తం ఇది మిల్క్ ఖరాబ్ అయింది, వీ కెన్ అండర్స్టాండ్. మీరు ఓడి అకౌంట్లో మేము ఒక 5-6 lakhs ఇస్తున్నాం, మీరు యూజ్ చేసుకోండి, శాలరీస్ పే చేసుకోండి, ఇంకా మీ బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేయండి అని వాళ్ళు నాకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నేను యూజ్ చేయడానికి నాకు ఒక అకౌంట్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఓడి అకౌంట్. ఇంకొకటి ఏముందంటే క్యాష్ క్రెడిట్. ఓకే, నాకు ఒక క్లాతింగ్ షోరూమ్ ఉంది, కొత్త స్టాక్ వచ్చింది. మీరు ఒక పెద్ద డీలర్ అనమాట. నా ఏరియాలో ఒక షాప్ ఉంది, క్లాతింగ్ షాప్. నా దగ్గర ఇంకా డబ్బులు లేవు. నేను ఏం చేసిన అంటే నా బ్యాంక్కి వెళ్ళిన. నా బ్యాంక్కి నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి, నేను ఒక ప్రాఫిటబుల్ కస్టమర్ అని బ్యాంక్కి తెలుసు. ఓకే, నేనేం చేసిన అని, ఇప్పుడు మీరు డీలర్ కదా, నేను మీ దగ్గర వచ్చి నాకు ఒక 5 lakh rupees బట్టలు కావాలని చెప్పిన.
సో మీరు ఏమడతారు నాకు, సార్ డబ్బులు ఇవ్వండి అని అడతారు. నేనేమంటా అంటే డబ్బులు నాకు ఇప్పుడు లేదు, ఏం లేదని చెప్తాను. మీరేమంటారు, సార్ ఏదో ఒకటి పెట్టండి సార్, సెక్యూరిటీ పెట్టండి, మేము ఇస్తాం, మీరు మంచి బిజినెస్ మ్యానే, మీరు మంచిగా అమ్ముతారు, మళ్ళీ మాకు రిటర్న్ చేసేస్తారు, మాకు తెలుసు, కానీ ఏదో ఒకటి సెక్యూరిటీ పెట్టండి కదా సార్ అని నాకు అడతారు. అడితే నేను నా బ్యాంక్కి పోతా, నాకు కొంచెం క్యాష్ డబ్బులు లేవు, సో నాకు ఎట్లా అంటే వాళ్ళు ఏమంటారు, సార్ టెన్షన్ పడకండి, ఎందుకంటే మీరు ఒక మంచి కస్టమర్ కాబట్టి, మంచి బిజినెస్ మ్యాన్ కాబట్టి మేము క్యాష్ క్రెడిట్ ఇస్తున్నాం. ఏమిస్తున్నాం? క్యాష్లో క్రెడిట్. సో మీ అకౌంట్లో ఒక 2-3 lakhs మేము ఎక్కువ పెడుతున్నాం, 2-3 lakhs మేము ఎక్కువ పెడుతున్నాం, దాంతో కొనండి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, క్యాష్ క్రెడిట్లో ఇస్తున్నారు. క్యాష్ క్రెడిట్ అంటే క్రెడిట్ కార్డ్ లాగా, అంటే క్రెడిట్ కార్డ్ లాగా మీరు మంచి వాళ్ళు కాబట్టి మీకు కొంచెం క్రెడిట్ ఇస్తాం మేము. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, క్యాష్ క్రెడిట్. ఓడి అకౌంట్ వేరు, క్యాష్ క్రెడిట్ వేరు. క్యాష్ అంటే మీకు డైరెక్ట్గా కొంచెం 2-3 lakhs అంటే బేస్డ్ ఆన్ యువర్ సైజ్ ఆఫ్ ది బిజినెస్ ఎక్సెట్రా, వాళ్ళు మీకు ఎంత క్రెడిట్ మీరు ఎక్స్ట్రా తీసుకోవచ్చు, యూ కెన్ యూజ్ ఇట్ అట్లా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాష్ క్రెడిట్. డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్స్ that already we have learned how to discount the bills. Now bill of exchange. ఇప్పుడు సేమ్ సినారియోకి ఏం చేస్తానంటే, నేను నాకు ఒక బ్యాంక్ వాళ్ళు, సార్ మీది ఎంత సార్, అది రా మెటీరియల్ ఎంత, మీరు ఏదో కొంటున్నారు కదా, ఇది ఎంత అంటే 5 lakhs అని చెప్పిన. వాళ్ళు నాకు ఒక పేపర్ ఇస్తారు. ఏం పేపర్ ఇస్తారు? బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఆ పేపర్లో 5 lakh rupees ఉంటుంది రాసి, ఇంకా కెనరా బ్యాంక్ ఆర్ యాక్సిస్ బ్యాంక్ది ముద్ర ఉంటుంది. దానిలో ఏం రాసి ఉంటుంది అంటే, ఒకవేళ నేను పే చేయలేదంటే, ఒకవేళ మీ దగ్గర నుంచి నేను 5 lakh rupees ఆఫ్ క్లోతింగ్ తీసుకున్నా కదా, ఒకవేళ నేను పే చేయలేదంటే బ్యాంక్ మీకు పే చేస్తుందని అక్కడ రాసి ఉంటుంది. సో నేను నాకు మంచి కస్టమర్ కదా బ్యాంక్కి చాలా ప్రాఫిట్ చేస్తున్నా నేను. సో బ్యాంక్ కూడా తెలుసు నేను ఒక మంచి బిజినెస్ మ్యాన్ అని. సో వాళ్ళు నాకు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చారు, 5 lakh rupees బిల్ ఇచ్చారు. నేను మీ దగ్గర వచ్చి మీ చేతిలో పెట్టిన, సార్ ఇది ఒక బ్యాంక్ది డిపాజిట్స్ రిసిప్ట్ సార్, ఇది తీసుకోండి. సో మీరు బిజినెస్ మ్యాన్ కదా, మీరు చూస్తారు, అరే ఇది యాక్సిస్ బ్యాంక్ది, ఇది పెద్ద బ్యాంకే, ఇది ఎస్బీఐ బ్యాంకే, ఓకే ఇది మీరు టైం రాసి ఉంటుంది, 6 monthsలో ఇచ్చేయాలి. సో మీరు ఆ పేపర్ పెట్టి నాకు ఏం చేస్తారంటే మొత్తం ఇచ్చేస్తారు 5 lakh rupees. ఇప్పుడు వాట్ షుడ్ ఐ డూ? ఒకవేళ నేను పే చేయలేదనుకోండి 6 monthsలో, మీరు వెళ్ళి బ్యాంక్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ నాకు చార్జెస్ చేసుకుంటే తర్వాత అదే దానికి లోన్ లాగా కన్వర్ట్ చేసేసి మేము మేనేజ్ చేసుకుంటాం, కానీ మీకు ఇబ్బంది పెట్టాం. ఆర్ ఎల్స్ వాట్ ఐ విల్ డూ, I will pay you 5 lakhs and take that receipt. Understood my point here? Yes, this is called as bill of exchange. Bill of exchange. And the last one we are having is loans and advances. Inka vere edana loans advances unte istu untadi bank. These are all the financial and primary services of the bank. Okay, thank you.